వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పొన్నూరు రోడ్ రెడ్ల బజార్ సంగడిగుంట ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వటంతో అశేష జనవాళితో పెద్ద సంఖ్యలో భక్తులందరూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారని తెలిపారు. ప్రతిరోజు భక్తులకు అమ్మవారు నవదుర్గలుగా దర్శనమిస్తారని, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. చివరి రోజున అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తమాసేలరా, సంగడిగుంట రెడ్ల బజార్ పొన్నూరు రోడ్డు నందు వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమై ఈరోజు 3వ రోజు. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అశేష భక్త జనావళి అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. భక్తులు ఎంతోమంది విచ్చేసి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదంలో స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అలానే ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలానే రేపు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అలంకారంలో దర్శనమివ్వబోతున్నారు. దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారు నవదుర్గలుగా దర్శనమిస్తారు. విజయదశమి రోజు 12/10/2024 తేదీన తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి దేవస్థానం వద్ద. మరియు నగరోత్సవ కార్యక్రమం కూడా భారీగా జరుగుతుంది. కావున అశేష భక్త జనాలందరూ పాల్గొని అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై దుర్గా భవాని. మాది పాత గుంటూరు. మేము 25 ఏళ్ల నుంచి ఈ గుడికి వస్తున్నాము, కనకదుర్గమ్మ గుడికి, పొన్నూరు రోడ్డు అమ్మవారి గుడికి 25 ఏళ్ల నుంచి మేము బాగా నమ్ముతాము. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారండి. నమస్కారం.